దేవుడు మరొక వారం మనకి అనుగ్రహించాడు. వారం వెంబడి వారం, సంవత్సరం వెంబడి సంవత్సరం దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడుతూ వస్తున్నాడు. కాలాలు, సమయాలు, సంవత్సరాలు దినదినం మన మీద నుండి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒకరోజు మనకి పెరుగుతుంది అంటే ఏం తరుగుతుందంటమ్మా? ఏం తరుగుతుంది? ఆయుష్కాలం తరుగుతుంది. నిజంగా అలా కానీ ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ముందే ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది కదమ్మా. మరణం అంటే భయం లేని వారు ఎవ్వరు కూడా లేరు. ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడైనా చూడండి, బాగా జ్వరం వచ్చిందనుకోండి, జ్వరమే చిన్న ఇంజక్షన్ చేసుకుని ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అమ్మా తగ్గిపోద్ది కదా. జ్వరం వస్తే ఎవరు భయపడం. జ్వరం వచ్చినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడామనుకోండి, బా ఏంటో ఇలాగా ఎంత నీరసంగా ఉందంటే లేచి కూర్చోడానికి శక్తి లేకుండా ఉంది అని మాట్లాడుతూ ఉంటారు. ఆ జ్వరం వచ్చినప్పుడు ఆ జ్వరం తట్టుకోలేక కొన్నిసార్లు ఏమంటారు, అసలు నేను అసలు చనిపోతానేమో అన్నంత భయం నాలోకి వచ్చేస్తుంది. సరే, జ్వరాన్ని పక్కకు తీసేద్దాం. తలనొప్పి వచ్చిందనుకోండి, ఆ తలనొప్పి వచ్చిన అమ్మాయి దగ్గరికి వెళ్తే ఆవిడేమంటుంది, ఈ భయంకరమైన తలనొప్పి నేను తట్టుకోలేకపోతున్నాను, ఏమైపోతున్నాయి లోపలంట నరాలు చిట్లిపోయి ఏమైపోతాను అని అసలు స్పష్టంగా మనకి చెప్తూ ఉంటారన్నమాట. సరే, ఆ తలనొప్పిని పక్కకు పెట్టి కడుపులో నొప్పి వచ్చిన అమ్మాయి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆమె ఏమంటుంది అంటే మనిషికి ఏ రకమైన జబ్బులు వచ్చినా కానీ, ఏ రకమైనవి వచ్చినా కానీ పర్వాలేదులే అదే తగ్గుద్ది అనే ధైర్యం మనలోకి రాదు. ఎలాంటి నీరసం వచ్చినా మొదటిగా గుర్తొచ్చేది ఏంటంటే మరణం. ఏంటది? మరణం గుర్తొస్తూ ఉంటుంది. ప్రతి దానికి కూడా నేను చనిపోతానేమో అనే భయం మనుషుల్ని వెంటాడుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే చనిపోతామో అనే భయం కానీ మన మనసులోకి వస్తే ఆ భయం మనిషిని ఎంతో కృంగదీసేస్తుంది. మరి కరోనా టైంలో మనం చూసాం, మనకి అందరికీ స్పష్టంగా తెలుసు, కరోనా వచ్చిన టైంలో భార్యాభర్తలైనా, తల్లి పిల్లలైనా, తండ్రి పిల్లలైనా ఎవ్వరు కరోనా వచ్చిందంటే వాళ్ళని అంటుకోవడానికి ఇష్టపడని వారే కనిపించారు. ఒక్కొక్క పరిస్థితిలో అయితే తండ్రి మంచినీళ్ళు తాగుతానికి గిలగిల్లాడుతూ ఉంటే, కూతురు దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు పోతుంటే 10 మంది వచ్చి కూతుర్ని ఆపేసిన సంఘటనలు ఆ ఫోన్లలో పెట్టినప్పుడు చూసి ఎంతో భయం అనిపించింది. ఆ తండ్రి దగ్గరికి కూతుర్ని వెళ్ళనివ్వట్లేదు, ఆ యొక్క వ్యక్తి దగ్గరికి భార్యని వెళ్ళనివ్వట్లేదు. కారణం ఏంటి? ఆయనకి జబ్బు వచ్చింది. ఆ జబ్బు నీకు అంటుకుంటే అలా అలా ఊరిలో ఉన్న వారందరికీ కూడా అంటుకుంటుంది అని భయం. ఒక ఊరి వారి ఇంకొక ఊరి వారికి రావడానికి వీల్లేదని అడ్డుకున్న రోజులు కూడా ఉన్నాయి అన్నమాట. అలాంటి భయంకరమైన దినాలు మనకు కూడా తెలిసిపోయినాయి. ఆ కారణం ఏంటో తెలుసా? ఎందుకు దేవుడు మనకి వాటిని తెలియజేశాడంటే మనుష్యులు దేవునికి భయపడాలని. కానీ మనుషులు ఉన్న కొందున దేవునికి భయపడటం మానేసి వారి యొక్క ఇష్టాలని నెరవేర్చుకునేవారిగా ఉంటున్నారు. అయితే అందరికీ కూడా ఏముందమ్మా? మరణం ఉంది. అందరికీ మరణం ఉంది. మరణించినప్పుడు ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనే దాన్ని భూమి మీద ఉండగానే, పోయిన వారం మనం నేర్చుకున్నాం కదా, భూమి మీద ఉండగానే మనం తెలుసుకోవాలి.
నిర్ణయించుకోవాలి. నువ్వు నిర్ణయించుకున్న దాన్ని బట్టి నువ్వు ఏ స్థలానికి వెళ్తావు అనేది మనకి అర్థమవుతుంది. నువ్వు ఇరుకు మార్గంలో నడుచుకుని, దేవునికి ఇష్టమైన మార్గంలో నడుచుకుని నీవు మరణించినట్లయితే ఎక్కడికి వెళ్తావు? పరలోక రాజ్యానికి వెళ్తావు. అలా కాకుండా ఈ లోకంలో నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తాను అనే కానీ నువ్వు జీవించినట్లయితే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. 2 మార్గాలు కూడా దేవుడు మన ముందే ఉంచాడు. ఒకటి ఇరుకు మార్గం, ఇంకొకటి విశాలమైన మార్గం. ఈ 2 మార్గాల్ని మనం ఎదుటే పెట్టి దేవుడు నువ్వు ఏ రీతిగా నడుచుకుంటావో నీకు తగిన జ్ఞానాన్ని ఇచ్చా, నీకు తెలివిచ్చా, నీకు శక్తినిచ్చా, నీకు ఆరోగ్యం ఇచ్చా, నీకు అన్నీ ఇచ్చాను. కాబట్టి వాటి ప్రకారం నువ్వు నడుచుకో అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. కానీ మనిషి మాత్రం వాటిని దృష్టిలో పెట్టుకోకుండా, ఆ 2 మార్గాలను దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టానుసారంగా జీవించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరణమవుతాడని తెలుసు, అయినా కానీ తన ఇష్టం వచ్చిన రీతిగా నడుచుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడైతే మాత్రం ముందుగానే అన్ని విషయాలు ఇది చెప్పాడు, ఇది చెప్పలేదు అనడానికి లేకుండా ప్రతి ఒక్కటి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో వారికి జ్ఞానం ఇస్తానని దేవుడు చెప్పాడు అన్నమాట. ఏ రీతిగా నువ్వు జీవించాలో, ఏ రీతిగా నువ్వు నడుచుకోవాలో ప్రతిదీ కూడా జ్ఞానం ఇచ్చి నిన్ను జీవింపచేసేలాగా దేవుడు, నువ్వు జీవితంలో ఎదిగేలాగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అయితే ఒక రాజుగారు ఉన్నారు ఇక్కడ. ఎవరైనా? దావీదు మహారాజు. ఏం పేరు ఆయన పేరు? దావీదు మహారాజు. ఈ దావీదు మహారాజు అన్న ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఎలాగ ప్రార్థన చేస్తున్నాడంటే మనం 6వ వచనంలో చదివాం చూడు. నేను మూల్గుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. ఎలా ప్రార్థన చేస్తున్నాడమ్మా? పరుపు తేలిపోవాలి అన్నంత పట్టుదలతో, దుఃఖముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకు ఇంత ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు? పరుపు తేలేటంతగా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఆయన రాజుగారు, ఆయన ఇష్టానుసారంగా జీవించవచ్చు కదా. అలాగెందుకు చేయట్లేదంటే ఆయన యేసయ్య రక్తముతో కడుగబడిన బిడ్డ. యేసయ్య రక్తంతో కడుగబడిన బిడ్డ కనుక ఆ వ్యక్తి తన పాపాల కొరకు పశ్చాత్తాపంతో ఏం చేస్తున్నాడంట? పరుపు తేలిపోయేలాగా ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటి ప్రార్థన. మన కన్నీరంట ఎక్కడ దాచి ఉంచుతానన్నాడు దేవుడు? బుడ్డిలో దాచి ఉంచుతానన్నాడు. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అలాగా నువ్వు కూడా ఆ రీతిగా ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. అందుకే దేవుడు నీ కొరకు మరణాన్ని ఏం చేశాడు? జయించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరణాన్ని జయించాడు దేవుడు. మరణాన్ని జయించిన దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. మనమైతే మరణించాల్సిందే. అలాగా ఆయన మరణాన్ని జయించాడు కాబట్టే నువ్వు మరణించిన తరువాత నువ్వు ఈ లోకంలో ఏ రీతిగా జీవించావో దాన్ని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నావు. ఆయనే కానీ మరణాన్ని జయించకపోతే మరణమైన ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి వెళ్ళాల్సి ఉండేది? నరకానికి వెళ్ళాల్సి ఉండేది. కానీ యేసయ్య రక్తంలో కడగబడిన బిడ్డలు ఏమని చెప్పుకున్నాం మనం? మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నారు. మరణాన్ని యేసయ్య జయించాడు కాబట్టి మరణములో నుండి జీవములోనికి
దాటిపోయేవాడిగా ఉన్నాడే తప్ప నువ్వు కానీ ఆ మరణం గురించిన ఆలోచన లేకపోతే, మరణమైన తరువాత ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన కానీ చేయకపోతే నువ్వు మరణమైపోతావు. ఒక ఆయనంట బాగా చదువుకున్నాడంట, మంచి చదువు చదివాడు, మంచి జ్ఞానవంతుడిగా మార్చబడ్డాడు, జ్ఞానంతో నింపబడ్డాడు. ఆ తెలివిని బట్టి మంచి ఉద్యోగం చేసుకున్నాడు. ఆ మంచి ఉద్యోగం చేసి చాలా డబ్బులు తీసుకొచ్చాడంట. నెల జీతం రాగానే ఆ డబ్బులు తీసుకుని తల్లి దగ్గరకు వచ్చాడంట. ఆ తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు నన్నెంతో ప్రేమించావు, నన్నెంతగానో ప్రేమించావు, నన్నెంతగానో కష్టపడి చదివించావు. నువ్వు చదివించిన రీతిగా నేనెంతో కష్టపడి చదువుకున్నాను. ఈ దినాన నేను గొప్ప ఆఫీసర్గా మార్చబడ్డాను. ఇదిగో చూడు, నాకు ఇంత పెద్ద శాలరీ వచ్చింది, లక్షల్లో జీతం వచ్చింది, ఈ పెట్టి నిండా డబ్బులు ఉన్నాయమ్మా, నీ రుణాన్ని నేను తీర్చేస్తాను, నీకేం కావాలో చెప్పు అన్నాడంట. ఆ మాట వినగానే తల్లి ఆలోచనలో పడింది. ఆలోచనలో పడి ఆలోచిస్తూ ఉంది, ఏంటి నా కుమారుడు డబ్బు తీసుకొచ్చి నాకు ఇస్తే ఈ లక్షల రూపాయలతో ఏం తీర్చేస్తాడంట, రుణాన్ని తీర్చేస్తాడంట. అంటే తాను చేసిన కష్టపడిన ఆ కష్టం అంతటినీ కూడా నేను లక్షల రూపంలో ఇచ్చేస్తా అని చెప్తున్నాడన్నమాట. ఎప్పుడైతే ఆ రీతిగా మాట్లాడాడో తల్లి వృద్ధాప్యానికి వచ్చేసింది. అటు ఇటు తిరగలేకపోతుంది, లెగలేకపోతుంది, కాళ్ళు చేతులు అన్నీ పట్టేసి చాలా నీరసపడిపోయింది. ఆ డబ్బు చూసి చాలా సంతోషించింది. నిజంగానే అయ్యా నా రుణాన్ని నువ్వు తీరుస్తావా అని అడిగిందంట. వెంటనే కుమారుడు అన్నాడంట, అమ్మా ఈ రూపాయల్లో ఒక్క రూపాయి కూడా నాకు అక్కర్లేదు, ఇవన్నీ నువ్వే తీసేసుకో, కావాలంటే ఇంకా మళ్ళీ నెల వస్తుంది, మళ్ళీ అన్ని డబ్బులు వస్తాయి, ఇంకా నెల వస్తుంది, అన్ని డబ్బులు వస్తాయి, మొత్తం అన్నీ కూడా నీకే ఇచ్చేస్తాను, నీ రుణాన్ని నేను తీర్చేసుకుంటానమ్మా అన్నాడంట. అనగానే ఆ వ్యక్తి మాట్లాడే ధోరణి, ఆ డబ్బును చూసుకుని తను మాట్లాడే విధానాన్ని చూసి, అయ్యో నా కుమారుడు ఎంతగా నా రుణాన్ని తీర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడని తల్లి ఆలోచిస్తుంటే, కుమారుడు ఒక్కసారిగా, అమ్మ ఎందుకు ఆలోచిస్తున్నావు, ఈ డబ్బులు చాలవా నీకు, ఇంకా నీకేం కావాలి, ఇంకా నేనేం తీసుకురావాలి నీకు అని అదే పనిగా రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. తల్లి ఆలోచించి అయ్యా ఒక్కరోజు ఒక్క రాత్రి నా దగ్గర పడుకో, నా మంచం మీద నువ్వు ఒక్కరోజు పడుకో నాన్న, ఎందుకంటే చిన్నప్పుడు నువ్వు నన్ను పొడికేసుకోమ్మా అని నా వెనకాలే చెంగు పట్టుకుని తిరిగేవాడివి కదా, నువ్వు పెద్ద అయ్యే వరకు నీకు 15 సంవత్సరాలు వచ్చే వరకు నా దగ్గరే పడుకునేవాడివాడు కదా, నువ్వు నా మంచం దగ్గరే ఉండేవాడివి కదా, 24 గంటలు నా ఒళ్ళోనే ఉండేవాడివి కదా, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి కాబట్టి ఒక్కరోజు నా దగ్గర పడుకోనానా అని అడిగిందంట. అదెంత మాట నామా, ఇదెంత భాగ్యం, ఏం పర్వాలేదు, ఈ ఒక్క రాత్రి నీ దగ్గర ఉంటాను, తర్వాత నేను డ్యూటీకి వెళ్తానని చెప్పాడంట. సరే అని చెప్పి ఆ రాత్రి పడుకున్నారు తల్లి కొడుకులు ఇద్దరు. పెద్ద మంచం, మంచి పరుపు, మంచి ఎక్కువ ఖరీదుతో కొన్నాడేమో, చక్కని పరుపు మీద ఇద్దరు కూడా పడుకున్నారు. పడుకున్న తర్వాత ఆ కుమారుడిని కొంతసేపు నిద్ర పట్టగానే లేపిందంట. అయ్యా లే, ఓ గ్లాసు నీళ్ళు నాకు తెచ్చిపెట్టు
అనేటప్పటికి గబగబా లేసి వెళ్ళి తల్లికి ఒక గ్లాసు నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడంట. ఆ గ్లాసు నీళ్ళు తాగింది. మళ్ళీ పడుకున్నాక ఆ కుమారుడు ఇంకో గంట నిద్రపోయిన తర్వాత మళ్ళీ లేపిందంట. అయ్యా, మరలా దాహం వేస్తుంది, ఒక గ్లాసు నీళ్ళు తీసుకురా అందంట. అనేటప్పటికి మరలా వెళ్ళి ఒక గ్లాసు నీళ్ళు తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత మరలా పడుకున్నాడు. పడుకున్న తర్వాత మూడోసారి కూడా లేపిందంట. లెగ్గానే ఈ వ్యక్తికి చాలా కోపం వచ్చేసింది, చిరాకు వచ్చేసింది. ఏంటమ్మా, ఇందాక 2 సార్లు తాగావు కదా, మళ్ళీ మంచినీళ్ళు అడుగుతున్నావు ఏంటి? ఇగో తాగు అని చెప్పి మళ్ళీ గ్లాసు నీళ్ళు ఇచ్చాడు. మళ్ళా గ్లాసు నీళ్ళు తాగి పడుకున్నాక ఇంకో గంట ఆగి మళ్ళా లేపింది. ఇంకీసారి చాలా కోపం వచ్చేసిందంట. చాలా కోపం వచ్చేసి గట్టిగా తల్లి మీద ఏం చేశాడు? అరిసేశాడు. కోపము మండిపోయి అరిసేటప్పటికి అరిసి గబగబా వెళ్ళి గ్లాసు నీళ్ళు పెద్ద గ్లాసుతో తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ గ్లాస్ పట్టుకోవడానికి కూడా ఓపిక లేని తల్లి అటు ఇటు పట్టుకొని ఆ గ్లాసు నీళ్ళు ఆ పరుపు మీద పోసేసిందంట. ఒలికిపోయినాయి. ఆ గ్లాసు నీళ్ళతో పరుపు ఏమైపోయింది? తను వేసుకున్న పక్క ఏమైపోయింది? తడిసిపోయిందంట. మొత్తం ఆ నీళ్ళన్నీ పడేసేటప్పటికి ఎక్కడ లేని కోపం ఈ బిడ్డకి వచ్చేసింది. వచ్చేసి, అమ్మా, ఎక్కడ పడుకోను నేను ఎక్కడ పడుకోవాలి? నీళ్లతో ఇదంతా నువ్వు తడిపేసావు, నేను ఎక్కడ పడుకోను అని గట్టిగా అరుస్తూ తాను అడిగాడంట. అడగగానే అప్పుడు అందంట తల్లి, ఇలా నువ్వు టాయిలెట్తో తడిపిన రోజులు ఎన్నో ఉన్నాయి. నువ్వు ఎన్నిసార్లు టాయిలెట్ పోసినా, ఎన్నిసార్లు ఈ పక్కంతా తడిపేసినా ఆ పక్క మీదే నేను పడుకుని పెంచానయ్యా. నా రుణాన్ని నువ్వు తీర్చుతావా? నా రుణాన్ని నువ్వు తీర్చగలవా అని ఆ తల్లి అడిగిన మాటకి కుమారుడు గడగడ వణికిపోయాడంట. నిజమేనమ్మా, నీ రుణాన్ని నేను డబ్బుతో తీర్చలేను, ఈ రుణాన్ని నేను తీర్చలేను. నేను ఇప్పటి వరకు ఏమనుకున్నానంటే, నన్ను చదివించావు, నాకు మంచి పరిస్థితులు ఇచ్చావు, నాకు అన్నీ ఇచ్చావు, కాబట్టి నీ రుణాన్ని తీర్చడానికి డబ్బు తీసుకొచ్చిస్తే సరిపోద్ది అనుకున్నాను. నిన్ను బాగా చూసుకోవడం అంటే ఇవన్నీ తెచ్చి ఇస్తే నువ్వు సరిపెట్టుకుంటావు అనుకున్నాను. కానీ తల్లి రుణాన్ని తీర్చలేని స్థితిలో నేనున్నాననే సంగతి నాకు అర్థం కాలేదమ్మా, నన్ను క్షమించమ్మా అని ఆ కుమారుడు తల్లిని అడిగాడంట. నిజంగా యేసయ్య మనతో ఏం చెప్తున్నాడంటే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనే దేవుడను. నిజంగా ఈ లోకంలో తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాలే ఎత్తుకుంటారు. ఆ పిల్లాడు 10 సంవత్సరాల వరకు ఎత్తుకుంటారేమో, మహా అయితే 12 సంవత్సరాల వరకు ఎత్తుకుంటారేమో. అక్కడి నుండి వాడిని మనం మొయ్యలేం. వాడు ఎత్తుకుంటే బాగుండు మా అమ్మ అనుకుంటాడు, కానీ మనం వాడిని మొయ్యలేం. కానీ దేవుడు చూపించే ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, ముదిమి వచ్చు వరకు కూడా నిన్ను ఎత్తుకుని ఆదరించే ప్రేమ. ఈ లోకంలో ఓ మాట చెప్తూ ఉన్నాడు, తల్లి మరిచిన తండ్రి విడిచిన నేను నిన్ను విడువను, నేను నిన్ను మరువను అని యేసయ్య చెప్తా ఉన్నాడు. ఇంతగా ప్రేమించే యేసయ్య నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడమ్మా.
నీ కొరకు ప్రాణం పెట్టడానికి గల కారణం ఏంటంటే, మరణాన్ని జయించడానికి గల కారణం ఏంటంటే, మరణము నుండి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలని ఆయన కోరుకుంటున్నాడంటే, జీవానికి తీసుకెళ్ళాలని. మరణములో నుండి జీవములోనికి తీసుకువెళ్ళటానికే ఆయన నీ కొరకు మరణించాడు. చాలామంది ఆయన రుణాన్ని తీర్చుకోవడానికి ఒక నిమిషం ప్రార్థన చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. ఇక్కడ దావీదు మహారాజు పరుపు తేలిపోయేలాగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన పాపాల కొరకు. మన పాపాల కొరకు మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. నువ్వెంత ప్రార్థన చేసినా ఆయన రుణాన్ని నువ్వు తీర్చలేవు. ఒక తల్లి రుణాన్నే కుమారుడు తీర్చలేడు అంటే, తల్లి కంటే కూడా ఎక్కువగా ప్రేమించే దేవుడు, ఎంతో ప్రేమించే దేవుడు ఆయన నిన్ను ప్రేమతో ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరకు రమ్మని నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో ప్రార్థించమని. నీ పాపాల కొరకు ఆయన కల్వరి సిలువలో మరణించాడు. మరణించి తిరిగి లేచిన దేవుడిగా నీ ముందున్నాడమ్మా. మరి ప్రార్థన చేద్దామా? మన పాపాలు క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే మరణములో నుండి జీవములోనికి దాటిస్తానని చెప్తా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం.